హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ ఒక హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటారా, కొరమీన్ ఫ్రై అండి. అది హెల్దీగా హైజీనిక్గా ఎలా చేసుకోవాలని ఇవాళ చూపిస్తాను మీకు. ఏం లేదండి, 4 చేప ముక్కలు తీసుకున్నాను నేను. ఇందులోకి 6 పచ్చిమిర్చి, ఒక గుప్పిడు కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి ఆ చేపలకి బాగా పట్టించేసి ఒక అరచెక్క నిమ్మరసం పిండేయాలి. పిండేసి ఒక అరిటాకు ఉంటుంది కదా, అరిటాకు తీసుకొని ఈ ముక్కలు ఆ అరిటాకులో పొట్లం కట్టేయాలి. పొట్లం కట్టేసి ఒక కళాయి లాంటిదంటే నాన్ స్టిక్ పెన్ ఉంటుంది కదా, అలా తీసుకోవాలన్నమాట. పెన్లాగా కాకుండా కొంచెం లోతు బాండిలాగా తీసుకొని అందులో పెట్టేసి వీటిని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఒక సైడ్ కాలనిచ్చి మళ్ళీ రెండో సైడు ఇంకొక 5 నిమిషాలు రెండో సైడ్ తిప్పాలి. తిప్పితే అవి ఆ పైన మూత పెట్టాలి. ఆవిరికి అవి బాగా ఉడికిపోయి కొత్తిమీర ఫ్లేవరు, పచ్చిమిర్చి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అన్నీ పట్టేసి చేప అద్భుతంగా ఉంటుందండి. దీనికి అసలు ఆయిలే అవసరం లేదు. కాకపోతే బాండిలు మాడుతుందని కొంచెం అలా గ్రీస్ చేస్తాం అంతే. చాలా చాలా హెల్దీ, చాలా చాలా మంచిది. అసలు మీరు చూడండి, ఆ అరిటాకు, ఆ చేప ఎలా ఉంది కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా, అసలు తింటుంటే అసలు అద్భుతం. అసలు ఎంత అమోఘంగా ఉందంటే, ఇది డైట్ చేసేవాళ్ళు ఇలా ఫిష్ తిన్నా కానీ చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా, ఇందులో ఇంగ్రీడియంట్స్ తక్కువ, ఎంత హెల్త్ కదా మనకి ఈ చేపలు. అలా పొట్లం కట్టి పెట్టేసామనుకోండి, 2 సైడ్స్ కాలిపోతాయి, ఉడుకుతాయి అన్నమాట. కారడం కాదు, అరిటాకు ఫ్లేవరు, ఆ కొత్తిమీర, ఆ నిమ్మకాయ, అసలు అలా పక్కన ఒక నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని ఆ 4 ముక్కలు అలా తినేసామనుకోండి, మనకి ఆ పూట లంచో డిన్నరో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అసలు ఎంత బాగుందో అసలు ఆ ఫ్లేవరు, అద్భుతం. మాటలు లేవన్నమాట చెప్పడానికి, ఎంత బాగుంది. అందరూ ట్రేడ్ అయ్యి చాలా ఈజీ. చూడ్డానికి అలా అనిపిస్తుంది, చాలా ఈజీ. ఆ అరిటాకులో అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి జాగ్రత్త 2 సైడ్స్ మనం మూత పెట్టి ఉడికించేసుకున్నామంటే ఆవిరికి ఉడికిపోయినట్టు అవుతుందన్నమాట. అరిటాకు ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా అద్భుతంగా ఉంది. అందరూ తప్పక ట్రై చేయండి. హెల్తీ రెసిపీ. ఇలాంటి రెసిపీలు కావాలంటే నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.